నడుస్తుంది అంటే తెలంగాణలో సవాళ్ల రాజకీయం నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలకు మించి వేగంతో పేలుతున్నాయి. దీంతో పాలిటిక్స్ మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి. ప్రాజెక్టులు, నీటి వివాదాలు అధికార విపక్షాల మధ్య మంటలు పుట్టిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాలు విసిరారు. కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగం, నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇది కేవలం రాజకీయ సవాల్గా మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నమని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ప్రజాభవన్లో కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. శాసనసభలో చర్చకు ఆహ్వానించారు. ఒకవేళ కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే ఆయన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు తన మంత్రుల బృందంతో వచ్చి మాక్ అసెంబ్లీ నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని రేవంత్ అన్నారు. అదే తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది. ఎప్పుడో ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికొద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా, ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు. ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. క్లబ్బులు, పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది. నిజానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్లు కొత్తేం కాదు. అయితే ఎప్పటి వరకు ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అన్నట్లు రేవంత్ ఛాలెంజ్ వినిపిస్తోంది. కేసీఆర్ ని కావాలని టార్గెట్ చేసేందుకు, ఆయనపై అడ్డగోలు మాటలు మాట్లాడేందుకే కాంగ్రెస్ ప్రయత్నాలు అని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుంటే, ఫామ్ హౌస్ కు వెళ్లడానికి రెడీ అంటూ రేవంత్ ప్రకటించడం వెనుక భారీ స్ట్రాటజీ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ను మరింత ఇరుకున పెట్టాలన్నదే రేవంత్ వ్యూహం అన్నది మరికొందరి వాదన. నిజానికి ప్రమాణ స్వీకారంతో పాటు బడ్జెట్ టైంలో కేసీఆర్ అసెంబ్లీకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు, అధికారం పోయినప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అనే అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలన్న వ్యూహం కనిపిస్తుందని చర్చ జరుగుతోంది. అయితే అలాంటిదేమీ లేదని, చర్చ జరిగితే కేసీఆర్ సూచనలు, సలహాలు తీసుకున్నట్లవుతుందన్నది కాంగ్రెస్ నేతల వాదన. ఇదంతా ఎలా ఉన్నా రేవంత్ సవాల్ను కేసీఆర్ లైట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టులు, నీటి వినియోగంపై ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.